మనమొకరి మాటలను వేరొకరికి చెప్పినప్పుడు కేవలం ఆ పదాలను బదిలీ చేస్తున్నామా లేక ఆ కథ దృక్కోణాన్నే మార్చేస్తున్నామా? ఆ ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఉదాహరణకి మీ స్నేహితుడు నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పారనుకోండి, మనం దాన్ని వేరొకరికి వాడికి ఉద్యోగం వచ్చిందట అని చెబుతాం. అవును. చూడటానికి చిన్న మార్పే, కాని ఆ మార్పు వెనుక భాషకు సంబంధించిన ఒక పెద్ద సూత్రముంది. నిజమే. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో ప్రత్యక్ష, పరోక్ష కథనాల గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం నియమాల గురించి కాదు. అవును, మనం కథకులుగా ఎలా మారుతామో అర్థం చేసుకోవడం గురించి కూడా. మన ఈ చర్చకు ఆధారం టీఈటీ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం రూపొందించిన స్టడీ మెటీరియల్. అవును, ఆ మెటీరియల్ నియమాలను చాలా స్పష్టంగా, సూటిగా వివరిస్తుంది. మనం ఆ నియమాల వెనుక ఉన్న తర్కాన్ని విశ్లేషిద్దాం. సరిగ్గా అదే. అసలు ఈ మార్పులెందుకవసరమో, వాటి వెనుక ఉన్న ఆ దృక్కోణంలో మార్పు ఏమిటో ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. సరే. ప్రత్యక్ష కథనం ఉన్నది ఉన్నట్లుగా. అవును. దీన్ని గుర్తించడానికి ఒక సులభమైన మార్గముంది. ఉద్ధరణ చిహ్నాలు అంటే కొటేషన్ మార్క్స్. కొటేషన్ మార్క్స్ ఒక స్టేజ్ లాంటివి అన్నమాట. ఖచ్చితంగా. ఆ స్టేజ్ మీద అసలు వ్యక్తి మాట్లాడుతున్నట్లు లెక్క. అంటే ఆ మాటలకు మనం కేవలం ఒక మైక్రోఫోన్లా పనిచేస్తున్నాం, అంతేనా? మనం ఏమీ మార్చడం లేదు. సరిగ్గా చెప్పారు. అందుకే అందులో నేను, నా, మేము వంటి ఉత్తమ పురుష సర్వనామాలు ఎక్కువగా ఉంటాయి. అవును. ఎందుకంటే మాట్లాడే వ్యక్తి తన గురించి తాను మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు మన మెటీరియల్లో ఉన్న వాక్యం, నాకు చాలా సంతోషంగా ఉంది అని నాన్న అన్నాడు. ఇక్కడ కొటేషన్స్లో ఉన్నది నానస్వరం, మనది కాదు. ఖచ్చితంగా. ఇక పరోక్ష కథనానికి వస్తే ఇక్కడే అసలు మార్పు మొదలవుతుంది. ఓకే, ఇక్కడ మీరు మైక్రోఫోన్ కాదు, ఒక న్యూస్ రిపోర్టర్. భలే చెప్పారు. మీరు ఆ సంఘటనను చూసి దాని సారాంశాన్ని మీ మాటల్లో వివరిస్తున్నారు. అందుకే ఇక్కడ ఉద్ధరణ చిహ్నాలు అనే స్టేజ్ ఉండదు. ఓకే, ఇక్కడే నాకసలు విషయం అర్థమవుతోంది. మనం ఆ కొటేషన్ మార్క్స్ తీసేసిన క్షణం చెప్పే బాధ్యత మనమీదకొస్తుంది. అవును. మనం స్పీకర్ స్థానం నుండి కథకుడి స్థానంలోకి మారుతున్నాం. ఈ మార్పు వల్ల వ్యాకరణంలో ఏమేం మార్పులొస్తాయి? చాలా ముఖ్యమైన మార్పులొస్తాయి. మొదటిది, సర్వనామాలు మారతాయి. మాట్లాడిన వ్యక్తి వాడిన నేను కాస్త మనం చెప్పేటప్పుడు తాను లేదా అతనుగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కదా. అవును. రెండోది, మొత్తం వాక్యం కలిసిపోయి ఒకే వాక్యంగా మారుతుంది. ఇందాకటి ఉదాహరణనే తీసుకుంటే, తనకు చాలా సంతోషంగా ఉందని నాన్న అన్నాడు అని మారుతుంది. అంటే నాకు కాస్త తనకు అయ్యింది, కొటేషన్స్ పోయాయి, వాక్యం మొత్తం కలిసిపోయింది. సరిగ్గా అదే పాలున్నాయి. ఓకే. వీటిని అర్థం చేసుకుంటే ఈ ప్రక్రియ చాలా సులభం. మొదటిది, మనం ఇప్పటికే చర్చించుకున్నట్లుగా ఉద్ధరణ చిహ్నాలను పూర్తిగా తీసివేయాలి. ఇది మొదటి, పైకి కనిపించే మార్పు. అవును. ఇది చాలా సులభంగా అనిపిస్తుంది. అసలు సవాలు ఇక్కడే మొదలవుతుందేమో. కావచ్చు. ఎందుకంటే ఆ తరువాతే మనం వాక్య నిర్మాణంలోకి వెళ్ళాలి. రెండవ నియమం, అని అనే అనుకారకం. అని ప్రత్యక్ష వాక్యం చివరి ఉండే ఈ పదం పరోక్ష వాక్యంలో దాని ముందున్న క్రియతో కలిసిపోతుంది. ఇది ఒక రకంగా రెండు వాక్యాలను అతికించే గమ్లాంటిది. ఉదాహరణకి, అన్నాడు అని ఉంటే అన్నాడనిగా, వస్తాను అని ఉంటే వస్తాననిగా మారుతుందన్నమాట. ఆసక్తికరంగా ఉంది. మూడోది, చాలా కీలకమైనది, సర్వనామాల మార్పు. అవును. నేను, నా వంటి ఉత్తమ పురుష సర్వనామాలు ప్రథమ పురుషగా మారతాయని చెప్పుకున్నాం. ఇది చాలా సహజమైన మార్పులా అనిపిస్తోంది. అవును, అది చాలా తార్కికమైన మార్పు. ఎందుకంటే మనం ఆర్థిక వ్యక్తి స్థానంలో లేము, వారి గురించి మూడో వ్యక్తిగా మాట్లాడుతున్నాం. సరే, ఇక నాలుగవ నియమం. నాలుగవ నియమం, ఇది చాలా సూక్ష్మమైనది కాని ముఖ్యమైనది. సమయాన్ని, స్థలాన్ని సూచించే పదాల్లో మార్పు. అంటే ఇది, ఇప్పుడు, ఇక్కడ వంటి పదాలు వరుసగా అది, అప్పుడు, అక్కడగా మారతాయి. ఒక్క నిమిషం. అంటే మనం సమయం, స్థలం రెండింట్లోనూ ఒక అడుగు వెనక్కి వేస్తున్నామన్నమాట. అవును. ఆ సంభాషణ జరిగినప్పటి నుండి మనం దూరంగా జరిగిపోయాం. మన వ్యాకరణం కూడా ఆ దూరాన్ని చూపిస్తుంది. భలే ఉంది. సరిగ్గా పట్టుకున్నారు. ఈ నియమాలన్నీ కలిసి ఉన్న ఒక ఉదాహరణ చూస్తే ఇంకా స్పష్టంగా ఉంటుంది. తప్పకుండా. మన సోర్స్ మెటీరియల్లో ఒక మంచి ఉదాహరణ ఉంది. ప్రత్యక్ష కథనం. నేను నీతో ఇప్పుడే వస్తాను అని రాజు అన్నాడు. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. ముందుగా ఉద్ధరణ చిహ్నాలు పోతాయి. అవును. తర్వాత నేను అనే ఉత్తమ పురుష సర్వనామం, రాజు గురించి చెబుతున్నాం కాబట్టి తాను అనే ప్రథమ పురుష సర్వనామంగా మారుతుంది. కరెక్ట్. ఇప్పుడే అనే పదం మనం ఆ క్షణంలో లేము కాబట్టి
అప్పుడేగా మారుతుంది. అవును. చివరిగా వస్తాను అనే క్రియ అనితో కలిసి వస్తానని అవుతుంది. సరిగ్గా చెప్పారు. అప్పుడు పూర్తి పరోక్ష వాక్యం. తాను నీతో అప్పుడే వస్తానని రాజు అన్నాడు అని అవుతుంది. ఆ 4 నియమాలు ఇక్కడ చక్కగా అమరిపోయాయి. ఇలా విడమరిస్తే చాలా స్పష్టంగా ఉంది. నిజమే. అయితే సర్వనామాల మార్పులో నేను తానుగా మారడం సులభమే. కాని నీవు మీరు వంటి మధ్యమ పురుష సర్వనామాల సంగతేంటి? ఆ అవి కొంచెం గందరగోళంగా ఉండొచ్చు కదా? మంచి ప్రశ్న అడిగారు. మధ్యమ పురుష సర్వనామాల మార్పు సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ మాటలు ఎవరితో చెబుతున్నారనే దాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకు రాజు నాతో నీవు రేపు రా అని అన్నాడనుకోండి. ఓకే. నేనీ విషయాన్ని వేరొకరికి చెప్పేటప్పుడు రాజు నన్ను రేపు రమ్మన్నాడు అని చెబుతాను. ఇక్కడ నీవు అనేది నన్నుగా మారింది. ఉత్తమ పురుషగా మారింది. అవును. అదే రాజు ఆ మాటలను వేరొకరితో, ఉదాహరణకు రవితో చెప్పి ఉంటే అప్పుడు నేను రాజు రవిని రేపు రమ్మన్నాడు అని చెప్పాలి. ఖచ్చితంగా. ఇక్కడ నీవుమనేది రవిని అంటే ప్రథమ పురుషగా మారింది. అంటే వినే వ్యక్తిని బట్టి ఈ మార్పు ఉంటుందన్నమాట. చాలా సూక్ష్మమైన విషయమిది. ఖచ్చితంగా. ఇక ప్రథమ పురుష సర్వనామాల్లో అంటే వాడు, అతడు, వారు వంటి వాటిలో సాధారణంగా మార్పు ఉండదు. ఎందుకంటే ప్రత్యక్ష కథనంలోనే వారి గురించి మూడో వ్యక్తిగా మాట్లాడుతున్నారు కాబట్టి. అవును, సరిగ్గా అదే. మన సోర్స్లో ఒక ఆసక్తికరమైన ఉదాహరణ ఉంది. నా నాటక అనుభవాలన్నీ వివరిస్తాను అని స్థానం నరసింహారావు అన్నాడు. ఇది చాలా సూటిగా ఉంది. దీన్ని పరోక్ష రూపంలోకి మార్చడం సులభం. నా అనేది తనగా మారుతుంది. వివరిస్తాను ఇంకా అని కలిసి వివరిస్తానని అవుతుంది. అవును. పూర్తి వాక్యం తన నాటక అనుభవాలన్నీ వివరిస్తానని స్థానం నరసింహరావు అన్నాడు. సరే, ఇప్పుడు కొంచెం క్లిష్టమైన ఉదాహరణ చూద్దాం. ఆజ్ఞార్థక వాక్యాలు. బాగా చదువుకోండి అని అమ్మ మీతో చెప్పింది. దీని ఎలా మార్చాలి? ఇక్కడ కేవలం సర్వనామ మార్పు సరిపోదు కదా? సరిపోదు. ఇక్కడ క్రియారూపంలో కూడా మార్పు వస్తుంది. ఇది ఒక ఆజ్ఞ లేదా సలహా. అవును. పరోక్ష కథనంలో దీన్ని బాగా చదువుకోమని అమ్మ మీతో చెప్పింది అని మారుస్తాం. ఇక్కడ చదువుకోండి ప్లస్ అని అనేవి కలిసి చదువుకోమనీగా మారాయి. చదువుకోమని. ఇది కేవలం సమాచారం కాదు, ఒక ఆజ్ఞను నివేదించే పద్ధతనమాట. ఒక్క నిమిషం. ఇక్కడ చదువుకోండి అనేది చదువుకోమనిగా మారింది. అంటే మనం కేవలం పదాలను మార్చడం లేదు, వాక్యం యొక్క భావాన్ని కూడా మార్చి చెప్తున్నాం. అవును, మీరు గమనించింది నిజమే. ప్రత్యక్ష వాక్యంలో ఉన్న ఆజ్ఞ యొక్క తీవ్రత పరోక్ష వాక్యంలో కొంచెం తగ్గినట్లనిపిస్తోంది. నిజమే. పరోక్ష కథనంలో భావోద్వేగాల తీవ్రత తరచుగా తగ్గుతుంది. ఎందుకంటే మనం ఆ సంఘటనకు ఒక అడుగు దూరంలో ఉండి వివరిస్తున్నాం. సరే, ఇప్పటివరకు నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టి చూద్దామా? తప్పకుండా. మన సోర్స్లో ఉన్న కొన్ని వాక్యాలను మార్చి చూద్దాం. మొదటిది ప్రత్యక్షం నుండి పరోక్షంలోకి. వాక్యం: నా కాలు విరిగి వారం రోజులయింది అని నా మిత్రుడు అన్నాడు. ఓకే, ఇక్కడ మన నియమాలను అన్వయిద్దాం. నా అనేది మిత్రుడు గురించి కాబట్టి తనగా మారాలి. అవును. అయింది అనే క్రియ అనితో కలిసి అయ్యిందనిగా మారాలి. ఉద్ధరణ చిహ్నాలు తీసేయాలి. అప్పుడు సరైన సమాధానం తన కాలు విరిగి వారం రోజులయిందని నా మిత్రుడు అన్నాడు. చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా. ఇక్కడ నా అనేది తనగా మారడమే అత్యంత ముఖ్యమైన మార్పు. సరే, ఇప్పుడు దీన్ని రివర్స్ చేద్దాం. పరోక్షం నుండి ప్రత్యక్షంలోకి. వాక్యం: తన్ను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. ఇది కొంచెం కష్టమేమో. ప్రయత్నిద్దాం. మనం చేసిన మార్పులన్నిటినీ వెనక్కి తిప్పాలి. ముందుగా క్షమించుమనే పదాన్ని విడదిద్దాం. అది క్షమించు ప్లస్ అని నుండి వచ్చింది. అవును, ఇదొక ఆజ్ఞ లేదా అభ్యర్థన కాబట్టి కొటేషన్స్లో క్షమించు అనే వస్తుంది. ఇక తన్ను అనే ప్రథమ పురుష సర్వనామముంది. రాజు తన గురించి తాను మాట్లాడుతున్నాడు కాబట్టి అది ప్రత్యక్ష కథనంలో నన్నుగా మారుతుంది. సరిగ్గా చెప్పారు. అప్పుడు పూర్తివాక్యం: నన్ను క్షమించు అని రాజు తన మిత్రునితో అన్నాడు. ఉద్ధరణ చిహ్నాలు తిరిగి వచ్చాయి. ఇది ఒక డిటెక్టివ్ పనిలా ఉంది. అవును, భాషలోని ఆధారాలను వెదుక్కుంటూ వెనక్కి వెళ్లడం లాంటిది. సరే, చివరిగా ఒక చిన్న ప్రశ్న అడగండి. ప్రత్యక్ష కథనంలో ఉన్న ఇది అనే పదం పరోక్ష కథనంలో ఏ పదంగా మారుతుంది? ఇది మనం ఇందాక అనుకున్న కాలాస్థల దూరాన్ని సూచించే నియమం. అవును, ఇది అంటే దగ్గర.
పరోక్ష కథనం అంటే దూరం, కాబట్టి అది. ఇది ఖచ్చితంగా అదిగా మారుతుంది. సరిగ్గా చెప్పానా? పరిపూర్ణంగా చెప్పారు. ఇది అదిగా, ఇప్పుడు అప్పుడుగా, ఇక్కడ అక్కడగా ఈ నియమం చాలా స్థిరంగా ఉంటుంది. ఈ చర్చ ద్వారా నియమాలే కాదు, వాటి వెనుకున్న తర్కం కూడా అర్థమైంది. అవును. ముగింపుగా ఈరోజు మనం చర్చించుకున్న విషయాలను ఒక్కసారి చూస్తే ప్రత్యక్ష కథనమనేది ఒకరి మాటలకు వేదిక కల్పించడం లాంటిది. ఉద్ధరణ చిహ్నాల మధ్య వారి స్వరంతో. అదే పరోక్ష కథనమంటే ఆ నాటకం ముగిశాక ఒక కథకుడుగా మనం దాని సారాంశాన్ని మన మాటల్లో చెప్పడం. ఈ మార్పులో సర్వనామాలు, కాలపదాలు మరియు అని అనే అనుకారకం కీలకమైన వ్యాకరణ సాధనాలుగా పనిచేస్తాయి. కాబట్టి ఇది కేవలం వ్యాకరణం కాదు, ఇది దృష్టికోణం, దూరం మరియు కథ చెప్పే కళకు సంబంధించినది. నిజమే. మనం ఒకరి మాటలను రిపోర్ట్ చేసినప్పుడు మనం ఆ సంభాషణకు కొత్త అర్థాన్ని ఇస్తున్నామా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ వ్యాకరణ నియమాలు కేవలం వాక్య నిర్మాణానికి సంబంధించినవి కావు. అవును. అవి మనం సమాచారాన్ని ఎలా వడపోస్తామో, ఎలా వ్యాఖ్యానిస్తామో కూడా సూచిస్తాయి. ఒకరి మాటలను మనం పరోక్షంగా చెప్పినప్పుడు మనం కేవలం పదాలను మార్చడం లేదు, ఆ మాటల ప్రాధాన్యతను, సందర్భాన్ని కూడా మనమే నిర్ణయిస్తున్నాం. ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మన ముందుంచుతుంది. అవును. మనం ఒక విషయాన్ని పరోక్షంగా చెప్పినప్పుడు అసలు మాట్లాడిన వ్యక్తి యొక్క ఉద్దేశ్యం, స్వరం, భావోద్వేగం ఎంతవరకు నిలిచి ఉంటుంది? తిరిగి చెప్పే కథకుడి వల్ల దాని అసలు అర్థంలో ఎంత మార్పు వస్తుంది? బహుశా సంపూర్ణమైన నిష్పాక్షికత అనేది అసాధ్యమేమో.